హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామ్ అండ్ ప్రెసూస్ డాటర్. ఈ వీడియోలో మనం బీరకాయ గారెలు క్రిస్పీగా ఎమ్మీగా ఎలా చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చెప్తానండి. చూసారు కదా, బీరకాయ గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ చాలా హెల్దీ స్నాక్స్ అండ్ అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చండి. ఈ స్నాక్స్ని ఎక్కడ నూనె అనేది పీల్చదండి ఈ గారెలు. అండ్ ఈ గారెల కోసం మనం ముందుగా బీరకాయలను అయితే తీసుకోవాలండి. బీరకాయలు తీసుకొని చెక్కు తీసుకోవాలండి. చెక్కు తీసుకొని చాలా శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ముందుగా బీరకాయలను వేసే ముందులో మనం ఆనియన్స్ని అయితే తీసుకొని కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ అండి ఇక్కడ నేను పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నానండి. దానిలోకి మనం ఇప్పుడు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. ఆ బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేయాలండి. దాంట్లో సాల్ట్ యాడ్ చేసి కొంచెం సేపు మూత పెట్టి పక్కకు పెట్టాలండి. ఆ పక్కకు పెట్టినప్పుడు మనకి దాంట్లో నుంచి కొంచెం వాటర్ అనేది వస్తుందండి ఆ ముక్కల్లో నుంచి. ఫైనల్గా నేను ఇక్కడ జీలకర్ర అయితే యాడ్ చేస్తుందండి. మీకు కావాలితే జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, కొంచెం సేపు మనం పక్కన పెట్టిన తర్వాత బీరకాయలో నుంచి వాటర్ అయితే వస్తుందండి సాల్ట్ వేసాం కాబట్టి. అండ్ దీంట్లోకి మనం ఇప్పుడు బియ్యపిండిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ తడికి సరిపడా బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మనకు బియ్యపిండి కనుక ఎక్కువైపోయినట్లయితే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటా ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. గారెల పిండి ఎలా ఉంటుందో అలాగా. ఒకవేళ మనం పక్కకు పెట్టినా సరే కలిపిన తర్వాత ఇంకొంచెం లూజ్ అయినట్టుగా కనుక అనిపిస్తే మనం మళ్ళీ బియ్యపిండిని అయితే కలుపుకోవచ్చండి. ఇక్కడ నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. పిండి మొత్తానికి సరిపడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్. ఇందాక నేను ముక్కలకి సరిపడా మాత్రమే యాడ్ చేశాను సాల్ట్. ఎక్కువ కనుక ముక్కలకి సాల్ట్ పట్టిస్తే కనుక ముక్క చాలా ఉప్పగా అయిపోద్దండి. అందుకని ముక్కలకు సరిపడా ముందు వేసుకోవాలి. ఇప్పుడు పిండికి సరిపడా ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మెత్తగా ఇలాగా పిండి ముద్దలాగా మనం కలిపిన తర్వాత ఒక 5 minutes అలాగా ప్లేట్ పెట్టి అలా ఉంచాలండి. ఉంచిన తర్వాత చూసారు కదా, నేను ఇక్కడ పిండిని తీసుకొని గారెల్లాగా అయితే ఒత్తుకుంటున్నానండి. కొంచెం వాటర్ని తడుపుకుంటా అండ్ ఆయిల్ మరిగిన తర్వాత దాంట్లోకి అయితే నేను గారెలను వేసుకుంటున్నానండి. ఈ గారెలు ఎక్కడ విరగవండి. కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే కనుక మనకి గారెలు అనేవి చాలా బాగా వస్తాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి స్నాక్స్. అండ్ స్నాక్స్ కింద వేసుకోవచ్చు, టిఫిన్ కింద వేసుకోవచ్చు, మనకి రైస్లో కూడా తింటారండి. ఈస్ట్ గోదావరి సైడ్ అయితే మనం ఈ గారెల్ని రైస్లో కూడా నంచుకుంటారండి. మీకు ఎలా కావాలితే అలా టైంని బట్టి మనం ఈ స్నాక్ ఐటమ్ అయితే రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ ఆయిల్లో అటు ఇటు కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనకి ఈ గారెలు వేసుకొని వేయించుకొని పక్కకి టిష్యూ పేపర్లో అయితే నేను తీసేసుకున్నానండి. మన గారెలు అయితే రెడీ అయిపోయినాయి. బీరకాయ గారెలు చాలా ఎమ్మీగా ఉంటాయి. నేను ఇక్కడ అల్లం పచ్చడితో అయితే సర్వ్ చేసుకున్నాను. మీకు ఏ పచ్చడితో అయినా సరే ఈ టేస్టీగా ఉంటుందండి ఈ గారెలు అనేవి. ఇంకెందుకు లేటు, ఈ కూల్ వెదర్లో ఈ బీరకాయ గారెల రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్.